ఆ విధంగా యజ్ఞాన్ని పూర్తి చేసుకున్న జనక మహారాజు ఏకాంతంగా కూర్చొని ఉండగా అష్టావక్రుడు ఆయన వద్దకు చేరి వినమ్రపూర్వక నమస్కారములు చేసి సంక్షిప్తంగా సభలో తాపసి వివరించిన విషయము ఆత్మస్వరూపము జ్ఞానమా జ్ఞేయమా అనేది నాకు విస్తారంగా చెప్పండి అని అడుగగా జనక మహారాజు, అష్టావక్ర, శుద్ధ చైతన్యం అనేది కొద్దిగా జ్ఞానము కొద్దిగా జ్ఞేయమై ఉంది. అనగా పూర్తి జ్ఞానము కాదు, పూర్తి జ్ఞేయము కాదు. అంటే తెలుసుకోవలసినది కాదు, తెలుసుకోవలసింది కూడా అయి ఉంది. శుద్ధ చైతన్యము నీకు అనుభవంలోనికి రాలేదు కనుకనే తెలుసుకోవలసినది అయి ఉంది. శుద్ధ చైతన్యము బయటకు కనపడే వస్తువు కాదు కనుక తెలుసుకోవలసినది కాదు. అయినప్పటికీ ఒక గురువు శుద్ధ చైతన్యం గురించి బోధిస్తూ ఉన్నాడు అంటే అది తెలుసుకోవలసిన విషయమై ఉంది. కాబట్టే ఆయన శుద్ధ చైతన్యం గురించి బోధ చేస్తాడు. మొట్టమొదట నీవు గురువును ఆశ్రయించి స్వయంగా విచారణ చేస్తూ నేను అనే ఆలోచనను మొదటిగా విడిచిపెట్టి నీలో స్ఫురించే బాహ్య విషయములను ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ ప్రధానంగా మనసు అనే అంతఃకరణముతో జ్ఞానాన్ని దర్శించి చూడు అని నీకు తాపసి గట్టిగా చెప్పింది కదా అష్టావక్ర. అందులో చూడడము అంటే మొదట విషయం చుట్టూ ఉన్న దాని మీద దృష్టిని సారించక వాటిని విడిచిపెడుతూ విషయముపై దృష్టిని పెట్టాలి. దీనినే ప్రత్యావృత్తి అంటారు. తరువాత ఆ విషయంపై దృష్టి నిలపాలి. దీనిని తత్పరత అంటారు. దృష్టి పెట్టాలి అంటే ప్రత్యావృత్తి, దృష్టి నిలపాలి అంటే తత్పరత. పై రెండిటికి మధ్య తేడా బాగుగా గమనించు సుమా. ఈ విధంగా దృష్టి పెట్టి ఆ తరువాత దృష్టిని నిలిపి అదే నాకు ముఖ్యమనుకుని ప్రయత్నం చేయి. ఆ సమయమున నీవు ఆత్మస్వరూపమును అనుభవించగలవు అని. చాలామంది ఆత్మస్వరూపమైన చైతన్యము ఒక్కటే ఉన్నది అని చెప్పగానే ప్రపంచం లేదు అని అర్థం చేసుకుంటారు. కానీ ప్రపంచం బయటికి కనపడుతూ ఉంది కదా, లేదని ఎలా చెప్తారు అని కోపం వస్తుంది. కానీ అష్టావక్ర, శ్రద్ధగా విను. శాస్త్రం ప్రపంచం అసత్యమని చెప్పటం లేదు. ప్రపంచం మిథ్యా అని అన్నారు, ప్రపంచం మాయా అని అన్నారు, ప్రపంచం అజ్ఞానము అని అన్నారు. మిథ్య వేరు, అసత్యము వేరు, అజ్ఞానము వేరు. సర్వము శివమే అని కూడా శాస్త్రము చెబుతున్నది. కాబట్టి ప్రపంచంలో కూడా శివమే ఉంది, అదే శుద్ధ చైతన్యము. కనుక అష్టావక్ర, ఉన్నది శుద్ధ చైతన్యము ఒక్కటే అని తెలుసుకో. అంతేకాదు, నీకున్న పరోక్ష జ్ఞానం అనగా శాస్త్రాలు చదివి పూజలు చేసి యజ్ఞయాగాదులు చేసి దేనిని నీవు తెలుసుకున్నావో అది కూడా గొప్పదే. కానీ నీవు తెలుసుకున్న దానిపై ఏకాగ్రత కలిగి ఉంటూ అంతర్ముఖుడవై ఆ విషయాన్ని విచారణ చేయలేదు. నీవు కనుక విచారణ చేస్తూ ఆత్మ అనే విషయంపై దృష్టి పెట్టి దానినే లక్ష్యంగా చేసుకొని నీ దృష్టిని దానిపైనే నిలపగలిగితే ఆత్మతత్వమును అనుభూతి చెందగలవు. పై వివరణను బట్టి ఆత్మతత్వం తెలుసుకోవాలంటే శాస్త్రజ్ఞానమే కాదు, ప్రత్యావృత్తి, తత్పరత కూడా చాలా ప్రధానమైనవి అని గ్రహించు సుమా అని జనక మహారాజు అష్టావక్రునికి చేసిన జ్ఞానబోధను దత్తాత్రేయ స్వామి పరశురామునికి కథ రూపంలో తెలిపిన పిమ్మట పరశురాముడు అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానముగా దత్తాత్రేయ స్వామి జనక మహారాజు అష్టావక్రునికి తెలిపిన విషయాన్ని వివరించసాగాడు. పరశురాముని రెండవ ప్రశ్న ఏమనగా, జ్ఞానులు ఎందుకు భిన్న భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానముగా దత్తాత్రేయుల వారు జనక మహారాజు అష్టావక్రునితో సంభాషిస్తూ ఇచ్చిన వివరణను ఇలా చెప్పసాగారు. అష్టావక్ర, ఒకటి గమనించు. జ్ఞానము తెలుసుకున్నవారు కూడా భిన్న భిన్నముగా ప్రవర్తించడానికి కారణము ప్రారబ్ధమే. ఇది బలీయమైనది, ఇది అనుభవించక తప్పదు. వాళ్లకు కూడా వాసనలు ఉంటాయి. ఈ వాసనలు 3 రకాలు. 1 అపరాధ వాసన, 2 కర్మవాసన, 3 కామవాసన.
చెబుతున్న విషయముపై శ్రద్ధ పెట్టకపోవడం, ఇది సత్యము, నిజము, శాస్త్రసమ్మతమైనది అని చెప్పినప్పటికీ గుర్తించక శ్రద్ధ పెట్టకపోవడం, దీనినే అపరాధ వాసన అంటారు. గత జన్మలో చేసిన పాపకర్మల ప్రభావము తీవ్రముగా ఉండుట చేత సత్యము అనే చెప్పే విషయము అర్థం చేసుకునక బాహ్య ప్రపంచమే సత్యమని తిరుగువారికి ఈ కర్మవాసన ఉంటుంది. సత్యమేమిటో అసత్యమేమిటో, శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో స్పష్టంగా తెలిసిన వాడికి ఇంకా వాని మనస్సు రకరకాల కోరికలతో నిండిపోయి ఉంటుంది. దీనినే కామవాసన అంటారు. అంటే ఈ కామవాసన యందు చైతన్యమే సత్యం, అదే స్వస్వరూపమనే జ్ఞానం వినబడుతున్నా దానిని అనుభవించలేదు. ఇప్పుడు అర్థమైందా లర్క? ఎవరికైతే ప్రారబ్ధం బలీయంగా ఉంటుందో వారికి పై 3 వాసనలు ఉన్నాయని అర్థం. అవి ఉన్నంత వరకు ఎన్ని శాస్త్రాలు వింటున్నా చదువుతున్నా అందలి విషయములు అర్థమైనట్లు అనిపించినప్పటికీ ఆత్మతత్వమును అనుభవించలేరు. సరే, పై 3 వాసనలను ఒక్కొక్కటిగా ఎలా పోగొట్టుకోవాలో చెప్తాను విను అని అంటూ దత్తాత్రేయ స్వామి వారు పరశురామునితో జనక మహారాజు అష్టావక్రునికి చేసినటువంటి బోధను ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. అష్టావక్ర, అసలు అపరాధము అంటే శ్రద్ధ లేకపోవడం. కాబట్టి అపరాధ వాసనను పోగొట్టుకోవాలంటే విషయంపై శ్రద్ధను పెంచుకో. కామవాసనలను పోగొట్టుకోవాలంటే భగవంతుడు ఇచ్చిన ఆలోచనా శక్తిచే నీకు దేని మీదనైతే కోరిక కలుగుతుందో ఆ విషయము లేదా ఆ వస్తువు నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని విచారణ చేసి అది మంచిదా చెడ్డదా అనే నిర్ణయానికి వస్తే, చెడ్డదైనప్పుడు నీ అంతట నీవే దానిని శాస్త్ర సహాయం లేకుండా వదులుకుంటావు. అంటే ఇక్కడ విచారణ ముఖ్యం అని అర్థం. కాబట్టి కామవాసన పోగొట్టుకోవాలంటే విచారణ చేస్తూ వైరాగ్య భావనను అలవర్చుకోవాలి. ఇక 3వది కర్మవాసన. ఇది పోవాలంటే పరచితి అయిన ఆ త్రిపురాదేవిని భక్తి శ్రద్ధలతో, కోరిక లేకుండా ప్రేమతో కపట బుద్ధిని వదిలి ఆరాధించాలి. కనుక ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకుంటే ముందుగా కర్మవాసనను పోగొట్టుకొనడానికి ఇదివరకటి కర్మలను విడిపించే ఆ భగవంతుడిని శ్రద్ధాభక్తులతో మొదట నీ 2 చేతులతో ఆరాధిస్తూ 3వ చెయ్యి అయిన ఈశ్వరానుగ్రహం పొందాలి. ఈశ్వరానుగ్రహం పొందటం అంటే నిరంతరం పూర్ణస్వరూపం యొక్క స్ఫురణయే. అదే మోక్షం. శివుడైనా విష్ణువైనా శక్తి అయినా రూపమేది అయినా సచ్చిదానంద స్వరూపమే పూర్ణస్వరూపం. దానినే స్ఫురణ చేస్తూ ఉంటే అదే మోక్షం. స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే కోరిక లేని వారికి వేదాంత వాక్యాలు విన్నా కూడా వ్యర్థమే. స్వస్వరూపాన్ని తెలుసుకున్నవారు కూడా ఈ లోక వ్యవహారంలో ఉన్నట్లు కనపడినా వారికి బాహ్య ప్రపంచ విషయములు అంటవు. ఇచ్చట స్వభావజ్ఞులు వేరు, స్వస్వరూపజ్ఞులు వేరు అని తెలుసుకో. మొదటి నుండి బ్రహ్మమే అనే జ్ఞానంలో ఉన్నవారు లేదా బ్రహ్మం యొక్క లక్షణములే వారి యందు వ్యక్తమవుతున్నవారు, వీరినే స్వభావజ్ఞానులు అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వభావజ్ఞానులు అని జనక మహారాజు అష్టావక్రునితో చెప్పినటువంటి విషయమును దత్తాత్రేయ స్వాముల వారు పరశురామునితో చెబుతూ, జనక మహారాజు గారు ఇచ్చట నా గురించిన ప్రస్తావన కూడా చెప్పారని దత్తాత్రేయ స్వామి వారు అంటూ జనక మహారాజు చెప్పిన దానిని ఈ క్రింది విధంగా వివరించారు. దత్తాత్రేయ మహారాజు ఒక ఋషి. ఆయనను చూచి అందరూ ఏమనుకుంటారు అంటే పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు అని, ఒక పని లేదు, ఆచారము లేదు అని. ఆ దత్తాత్రేయ స్వామి అన్నగారు బ్రహ్మజ్ఞాని అయిన దుర్వాసుడు. ఆయన మహాకోపిష్టి అని. అదేవిధంగా వశిష్ఠుడు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాడు, కానీ బ్రహ్మజ్ఞాని. ఇంకా సనకసనాదులు అన్నీ విడిచిపెట్టి నివృత్తులుగా తిరుగుతున్నవారు కూడా బ్రహ్మజ్ఞానులే. అదేవిధంగా మహతి అనే వీణను మీటుతూ నారాయణ అంటూ తిరుగుతున్న నారదుడు బ్రహ్మజ్ఞానే. రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారు బ్రహ్మజ్ఞానే. దేవతలకు గురువైన బృహస్పతి బ్రహ్మజ్ఞానే. పైవారందరూ బ్రహ్మజ్ఞానులైనప్పటికీ కూడా
లోక సంగ్రహణార్థం కొంతమంది మహాత్ములు వారికి మొదటి నుంచి వచ్చిన వాసనలను వదలక సాక్ష్యముగా చూస్తూ సంసార లంపటానికి అంటకుండా ఉంటారు. ఒక ఉదాహరణ చెప్తాను విను. ఒక చదరంగపు ఆటను ఒక బాలుడు అతని తండ్రితో ఆడుతూ ఉండగా చదరంగపు ఆటలో బాలుని యొక్క రాజు మరియు ఏనుగు కోల్పోయినాడంటే ఆ పిల్లవాడు ఎక్కువగా బాధపడుతూ ఏడుస్తాడు. కానీ తండ్రి ఓడిపోతే ఆయన పెద్దవాడు గనుక అతనికి అది పిల్లలాటలా అనిపించి పెద్దగా పట్టించుకోడు. యోగులు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా కర్మలు చేస్తూ ఉండడం వలన సుఖదుఖములకు, ఆచారము అనాచారమునకు, ఇది పరిహసించే వస్తువు, స్వీకరించే వస్తువు అనేవి ఏవి ప్రతిబంధకాలు కావు సుమా అని చెబుతూ జనక మహారాజు తన గురించి అష్టావక్రునకు ఈ విధంగా చెప్పసాగాడు. నేను ఒకరోజు రాత్రి సమయమున ఆరు బయట నా భార్యతో శయనించి ఉన్నప్పుడు ఆకాశంలో సిద్ధపురుషులు వెడుతూ శరీరాదులకు, ప్రపంచానికి విలక్షణమైనది ఏదో ఉంది, అదే నీవు అని పాడుకుంటూ వెళుతూ ఉండగా అది నేను విన్నాను. ఆ క్షణమే నేను సిద్ధుడిని అయిపోయాను. కాబట్టి అష్టావక్ర, వినినంతనే బ్రహ్మజ్ఞానం పొందేవారు ఉత్తమ జ్ఞానులు. బ్రహ్మజ్ఞానాన్ని చింతన చేస్తూ ధర్మబద్ధంగా ఉన్నట్లయితే మరణానంతరం వారికి జ్ఞానం రావచ్చు. అటువంటి వారు మధ్యములు. ఎన్ని విన్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ కొందరికి జ్ఞానము కలుగదు. ఇటువంటి వారికి జన్మజన్మల పరంపరలు తప్పవు సుమా అని అష్టావక్రునికి జనక మహారాజు బోధించారని, అది విన్న అష్టావక్రుడు ధన్యుడైనాడు అని దత్తాత్రేయ స్వామివారు పరశురామునికి నిజమైన కథ ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.